Welcome to 9TV Alluri News Channel. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కొత్తాబు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సాగులో అనుసరించాల్సిన పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని చదివి వినిపిస్తూ భూగర్భ జలాలను సంరక్షించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి డ్రిప్, బిందు సేద్యం, స్ప్రింక్లర్ల వినియోగం తప్పనిసరి అని సూచించారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో, నేరేడు, పనస, లిచీ వంటి ఉద్యాన పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు. కూరగాయల సాగు ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చని వివరించారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు యంత్రాల వినియోగం అవసరమని, ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందుల పిచికారీ చేయడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ వ్యవస్థ ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకే యాప్లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. పండించిన పంటలను నేరుగా అమ్మడం కంటే వాటిని ప్రాసెస్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి మార్కెటింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, మట్టి పరీక్షలు, ఆయిల్ పామ్, కోకో తోటల అభివృద్ధి, ఉల్లి సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లేరి నీలకంఠం, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్విఎస్ నంద్, మండల వ్యవసాయ అధికారి విఆర్ఏ శ్రీనివాస్, ఏడీఏ ప్రభాకర్ రావు, ఏఈఓ పార్వతి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లేదు, మామూలుగా రైతులతో మాట్లాడితే గమ్మును కూర్చుంటారు, అడిగితే ఏదో మాట్లాడుతున్నారు మనకేంటి అని కూర్చుంటారు. బట్ ఈ గ్రామం చాలా బాగుంది, ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శ గ్రామంగా తీసుకురావాలి. సర్పంచ్ గారు నువ్వు ఓకే తీసుకొని ఈ కోతుల సమస్య ఎక్కువ నుంచి పరిష్కారం చేయాలా? చాలా కష్టము, నవ్వట్లా నేను, ఇది పెద్ద ఇష్యూ. ఇది ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయాల్ని ఈ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నప్పుడు ఈ విషయాల్ని మనం చర్చ చేశాం అమరావతిలో. దానికోసం ప్రాజెక్ట్ హనుమాన్ అని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఎంతమంది తెలుసా? చూడండి, ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అని ఒకటి లాస్ట్ వీక్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ప్రవేశపెట్టారు. సో దాని ద్వారా ఖచ్చితంగా దీనికి ఏదైనా ఒక నివారణ వస్తుంది. మన గ్రామాల్లో అది ఎట్లా చేయాలని మనం ఆలోచన చేద్దాం. ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు మీ అందరూ, మీతో మాట్లాడింది చాలా సంతోషము. ఖచ్చితంగా మళ్ళీ ఈ గ్రామాలకి ఇంకా సైంటిస్టులు కానీ ఇంకా ఉంటున్న కమిటీస్ ఒకసారి వచ్చి ఈ గ్రామాన్ని ప్రాపర్గా స్టడీ చేయండి. ఓకే, ఎన్ని రైతులకి ఉంటున్న ఏకరాలు ఉన్నాయి, ఎన్ని అడవి ప్రాంతం ఉన్నాయి, ఈ గోతులని ఎట్లా అరికట్టడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడానికి ఎట్లాంటి సలహాలు సూచనలు చెప్తున్నారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, వైల్డ్ బోర్డ్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా చేయాలి, ఇక్కడ ఏదైనా ఫెన్సింగ్ కానీ ఏదైనా చేయవచ్చు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఓకే, సో కేజీ 300 కేజీ వచ్చినది 600 కేజీ 800 కేజీ వరకు ఈజీగా పెంచుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా 2 ఎకరా ఇక్కడ దొరుకుతుందా? దొరకదు కదా. ల్యాండ్ ఫిక్స్ అయిపోయింది. మనకి 3 ఎకరాలు, ఈ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఉందో అంత ఎకరాలే మనం వ్యవసాయం చేయగలుగుతాం. దాన్ని మనం ఇంకా పెంచాలంటే మనకి వీలు ఉండదు. బట్ మనకి దిగుబడి పెంచవచ్చు. సో దానికి ఇప్పుడు ఎవరు బాగా చేసిన రైతులు ఉన్నారు అంటే, మనకి కాఫీ పంట రైతుల్లోనే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా అది ఫాలో చేయడానికి ప్రయత్నం చేయాలి. సో విలేజ్ ఎస్ హోల్, ఇది మీ టార్గెట్ అది. ఓకే, ప్రతి సంవత్సరంగా ఈ దిగుబడిని ప్రతి ఒక్క పంటల్లో పెంచుకొని తీసుకురావాలి. మినిమం 15 to 20% పెరగాలి. నేను 300% చెప్తున్నాను, అంత దగ్గరలా ఫస్ట్ ఒక 30% పెంచాలి. దానికి ఈజీగా చేయవచ్చు, పెద్ద కష్టమే కాదు. రైతులు కొంచెం అవగాహన చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ, దాంట్లో పడుతున్న కష్టం కానీ, టైం కానీ, ఏరియా కానీ అన్నీ ఒకటే.
అంతే కదా. బట్ మనకి దిగుబడి మాత్రము మనం మార్చడానికి వీలు ఉంది. చిన్న చిన్న మార్పు చేర్పు చేస్తే మనకి దిగుబడిని ఈజీగా పెంచవచ్చు. సో దానికి తరికాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ఉన్నారా? సో ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సిఆర్పిస్ ఉన్నారా, ఆర్పిస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీ ఆదర్శ రైతులే. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు చెప్పారు, ట్రైకోడర్మా గురించి చెప్పారు. సో అది కూడా న్యాచురల్గా ఎట్లా ఇక్కడ ఉంటున్న నువ్వు